ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వారిని ఓరడించు మాటలు మే 8. సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటిని. అపోస్తల కార్యములు 23:1. ఒక దినమున పంజాబులో ఒక ఉన్నత అధికారి నా యొద్దకు వచ్చి నాతో, నా దగ్గర ఊడ్చే పని చేయు పంజాబీ అబ్బాయిని నా పక్షమున క్షమాపణ అడుగుము అని చెప్పెను. కాబట్టి నేను ఆ ఊడ్చే అబ్బాయిని పిలిచి, మీ అధికారి ఈ ఉదయమున నిన్ను కోపపడెను కదా, అతని పక్షమున నిన్ను క్షమాపణ అడుగుమని నాతో చెప్పెను అని చెప్పి తిని. ఆ అబ్బాయి, నేను అతని పనివాడును, అతడు నన్ను కొట్టవలనని కొట్టవచ్చును, అతనికి నా మీద సర్వాధికారం ఉన్నదని అనెను. కానీ అధికారి, కాదు, నేను ఒక క్రైస్తవుడను, నీ మనస్సు గాయపరచు హక్కు నాకు లేదు, దయచేసి నన్ను క్షమించుము అని పలికెను. కొన్ని సంవత్సరముల తర్వాత అమృతసర్లో నేను ఆ ఊడ్చే అబ్బాయిని కలుసుకుంటుని. నీవు తిరిగి జన్మించితివా అని నేను ప్రశ్నించగా అతడు ప్రకాశమానమైన ముఖముతో తిరిగి జన్మించితిని అని చెప్పాను. నేను, నీవు ఎప్పుడు తిరిగి జన్మించితివి అని అడుగగా, నా అధికారి నన్ను క్షమాపణ అడిగినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడి తిని. ఒక తెల్లదొర ఆ విధముగా క్షమాపణ అడుగుట నేను ఎప్పుడూ వినలేదు అని చెప్పాను. ఆ అధికారి మాటలు ఆ ఊడ్చే అబ్బాయి హృదయమును తాకినవి. క్రైస్తవుడు అనగా ఏమో అతనికి తెలిసినది. నీవెవరి ఎడలనైనా మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ తప్పు చేసిన ఎడల, అది నీ భార్య కానీ పిల్లలు కానీ లేక స్నేహితులు కానీ, దయచేసి క్షమాపణ అడుగుము. అప్పుడు నీవు దేవుని సన్నిధిని అనుభవించగలవు. నేను పాఠశాలలో చదువుచున్నప్పుడు ఒక క్రైస్తవ బాలుడు నా దగ్గర ₹1 అడిగి తీసుకున్నాను. నేను ఆ విషయం పూర్తిగా మర్చిపోతుని. ఒక దినము నాకు ₹1 మనీ ఆర్డర్ ద్వారా వచ్చినది. అతడు అందులో ఈ విధముగా వ్రాసెను, దీని గురించి నీవు మర్చిపోయి ఉండవచ్చును, నేను కూడా మర్చిపోతుని, కానీ దేవుడు నాకు జ్ఞాపకము చేసెను. నా మనస్సాక్షి నన్ను బాధ పెట్టినది, కాబట్టి నేను నీకు ఈ ₹1 పంపించుచున్నాను. అతడు నా పాఠశాలకు చెందినవాడు గనుక నేను సంతోషముగా ఇచ్చితిని. చిన్న పొరపాటు విషయంలో కూడా మనము సరిచేసుకుంటేనే దేవుని సన్నిధిని అనుభవించగలము. నీవు అప్పు చేసిన ఎడల స్వేచ్ఛగా ప్రార్థించడం కష్టమగును. ఎంత చిన్న పాపమైనను నీ సంతోషమును తీసివేయను. నీవు సంగతులు సరిచేసుకుని ఉంటే దేవుని సన్నిధిని అనుభవించగలవు. నీకు నీ దేవునికి మధ్యలో ఏదీ లేకుండా ఉంటేనే నీవు దేవుని వాక్యం ఎడల ఆసక్తి, ప్రార్థన, దేవుని ప్రజల సహవాసమును అనుభవించగలవు. నీవు దేవుని వాక్యమునందు ఆనందించి ఆయన స్వరము వినగలవు. మనము ఈ విధముగా చెప్పగలిగి ఉండవలెను, యేసుక్రీస్తు ప్రభువా, నీవు ఏ సమయములోనైనాను రావచ్చు, నేను సిగ్గుపడవలసినది నాలో ఏదీయూ లేదు. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. యోహాను 1 పత్రిక 2:28. మీ మనస్సాక్షి నిర్మలముగాను మీ హృదయం పవిత్రముగాను ఉంచుకొనుడి. అప్పుడు నీవు సిగ్గుపడకుండా సంతోషముగా ఆయన ఎదుర్కొనగలవు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.